ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజ్ అనేది ఒక మరుపురాని ప్రయాణం. కాలేజ్లో స్నేహితులతో గడిపే ఆ మధురానుభూతులు గుర్తొచ్చే ప్రతిసారి మన పెదాలపై ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. నా జీవితంలో కూడా ఇలా చిరస్మరణీయంగా మిగిలిపోయిన కొన్ని సంఘటనలే ఈ స్టోరీ. అది నా కాలేజ్ లైఫ్ స్టోరీ. వీడి పేరు వంశీ. మా బ్యాచ్లో బద్ధకానికి మరో పేరు అంటే వీడే గుర్తొస్తాడు. కాలేజ్ ఏంటి ఎంత ఉంది, మాత్రం ఉండాలి. అదిగో వస్తున్నాడే, వాడి పేరు మణితేజ్. పుస్తకంతో కన్నా మొబైల్తోనే ఎక్కువ కనిపిస్తాడు. బాగా చెప్పాలంటే బీజిఎంఐ పిచ్చోడు. వంశీగాడనా ఆడ ఏంటి పైకి చూస్తున్నాడు, పైన ఉందరా. హాయ్ బావా, ఇంకో 5 ఏళ్ళు మనం ఇదే కాలేజ్ రా. అదే కదా రామేశ్వరంలో శనీశ్వరం తప్పనట్టు నువ్వు నన్ను వదలట్లేదురా. ఆ మాట అనుకోవాల్సింది నేను. సర్లే పద కాలేజ్కి. సరే బా. అదిగదిగా వస్తుంది స్కూటీ మీద. తన పేరు వర్ష. అందరికీ తెలిసిన ఫేమస్ సాంగ్ ఉందిగా, అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది. ఈ పాట తన కోసమే రాసినట్టు తెగ ఫీల్ అయిపోతుంది. ఇంత అందంగా ఉన్నానేంటి, నా దిష్టి నాకే తగిలేలా ఉంది. చేతిలో మొబైల్ పట్టుకొని వస్తుంది. తన పేరు షకీనా. మేము షేక్ అంటాం. అదేంటో ఈ మధ్యన అందరూ తెగ వాడేస్తున్నారుగా ఫొటోస్ తీసుకుంటూ. అదేదో యాప్ అప్ప, స్నాప్చాట్. ఇది ఒక స్నాప్చాట్ పిచ్చిది. నా కోసం చెప్పాలంటే నా పేరు స్వర్ణ. ప్రతి ఒక్కరి బ్యాచ్లో ఒక చదువు బిడ్డ ఉంటారుగా, అదెవరో కాదు, మా బ్యాచ్లో నేనే. అదిగో వస్తూనే వినాయకుడిని తెగ కాకా పట్టేస్తున్నా. దేవుడా ప్లీజ్ దేవుడా, యూనివర్సిటీ ర్యాంక్స్ అన్నీ నాకే వచ్చిన, గోల్డ్ మెడల్ ఎవరి తింగరది పొద్దున్నే దేవుడు బుర్ర తింటుంది. భక్త తదాస్తు. దేవుడా నువ్వేనా? హాయ్, ఐఎమ్ వర్ష భక్తురాలా. ఆయన స్వర్ణ. ఫస్ట్ ఇయరే కదా? ఫస్ట్ ఇయరే. ఓకే, క్లాస్కి వెళ్దామా? షాక్ అయిపోయింది తెలుసా, వాయిస్ ఏంటని సడన్గా. అవునా, మీ నేటివ్ ప్లేస్ ఏంటి? మాది వైజాగే. మాది కూడా వైజాగే. రే క్లాస్కి టైం అయిందిరా. ఇంకా చాలా టైం ఉంది కదరా. సర్లే నీ ఇష్టం. ఇంతకీ క్లాస్ రూమ్స్ ఎటువైపు? ఎక్స్క్యూజ్ మీ,
ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్స్ ఎటు? రైట్ సైడ్ చివరి క్లాస్ అండి. ఓకే. ఈ అమ్మాయిని అక్కడ చూసినట్టుందిరా. హలో, ఎక్స్క్యూజ్ మీ. రే ఆగరా. మమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అందరు అమ్మాయిని ఇదే క్వశ్చన్ అడుగుతారా? అంత సీన్ లేదు. నువ్వు సెయింట్ జేవియర్ స్కూల్లో సెక్షన్ 1 లాస్ట్ రో 4th బెంచే కదా? హే, నువ్వు లాస్ట్ బెంచ్లో కూర్చుంటావు, టీచర్కి లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసావు, అది నువ్వే కదా? యా. ఒరే నాకు ఎప్పుడు ఈ విషయం గురించి చెప్పలేదురా. ఎన్నని చెప్పుకుంటాం బావా. అది నిజమేలే. మ్మ్. అవును, నువ్వు ఈ కాలేజా? ఈ కాలేజ్లో ఉంటే ఈ కాలేజ్ కాకపోతే ఇంకెలా? కరెక్ట్. అబ్బో. సరే, క్లాస్కి వెళ్దామా? గుడ్ మార్నింగ్ మ్యామ్. అరే మేడం చాలా బాగుంది కదరా. Good morning, students. This is Dr. Siri, professor in the Department of Anatomy. Today is your first class, right? So let's have an interactive session. Introduce yourselves. ఐఎమ్ వర్ష ఫ్రమ్ వైజాగ్ మ్యామ్. ఐఎమ్ స్వర్ణ ఫ్రమ్ వైజాగ్ మ్యామ్. ఫ్రమ్ వైజాగ్ మ్యామ్. ఐఎమ్ మణితేజ ఫ్రమ్ భీమవరం మ్యామ్. ఈ కాలేజ్ ఎగ్జామ్స్ లైబ్రరీలు తెగ బోర్ కొట్టేస్తున్నాయి మా 10 సంవత్సరాల నుంచి. అమ్మో, అంతకన్నా దరిద్రం ఇంకేం లేదు. గుడ్ మార్నింగ్ సార్. మనకి గుడ్ మార్నింగ్ ఏంట్రా? బాగా చెప్పి అలవాటు అయిపోయింది అందరికి. హే సిరి, నువ్వేంటి ఇక్కడ? సిరి కాదు, సిరి మేడం. మేడం మేడం వచ్చేసారా? నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉండిపోయిందంటే మీ ఇద్దరే అండి. ఎవ్రీ ఇయర్ ఇంట్రడక్షన్ క్లాస్కి వస్తారు. అసలు కాలేజ్ని వదిలి వెళ్ళే ఉద్దేశాలు ఉన్నాయా మీ ఇద్దరికి? వెళ్ళండి. ఎన్నిసార్లు వింటారయ్యా ఇదే క్లాసు? బోర్ కొట్టట్లే మీకు? ఒకసారి నువ్వు వింటే కదా బోర్ కొట్టండి. ఏంటండి ఇద్దరు ఏప్రిల్ వేసుకున్నారు పెద్ద సర్జన్స్ లాగా? ఫస్ట్ ఇయర్ కూడా ఇంకా పాస్ అవ్వలేదు. మీ వయసులో ఉన్న వాళ్ళు ఎప్పుడో హెచ్ఓడీలు అయిపోయారు తెలుసా? సిరి ఏదో అంటుంది. అసలు కాలేజ్ గ్రౌండ్ ఫ్లోర్లో పిల్లల స్టేజ్ నుంచి 5 ఫ్లోర్లు కట్టేసి ఇంప్రూవ్ అయింది. ఎందుకో తెలుసు అసలు? మరే అసలు రెగ్యులర్గా మంత్లీ శాలరీలు వస్తున్నాయి, రెగ్యులర్గా ఇయర్లీ ఇంక్రిమెంట్లు కొడుతున్నారు. ఎందుకో తెలుసా? అంతేగా, మాలాంటి వాళ్ళు ఫీజులు కట్టడం వల్ల. అంతేగా. విషయం తెలుసా? మన స్టూడెంట్లు అందరూ కూడా యూనివర్సిటీ ర్యాంకులు కొడుతున్నారు, డిస్టింక్షన్ కొడుతున్నారు, కాలేజ్ మంచి పేరు తెస్తున్నారు. ఎందుకో తెలుసా? మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి. అంతేగా. తెలుసుకో. ఇన్స్పైర్ అయ్యా లేదంటే మీలా కాలేజ్లో ఉండిపోతారని భయపడా? ఏదో ఒకటి లేవా, మా క్లాస్ స్టార్ట్ చేసేది ఉందా లేదా? లేదా చాలా వైజాగ్. ఓ షిట్, వీళ్ళంటే ఇక్కడే ఉన్నారు. ఇలా దొరికిపోయామేంటి? కామ్గా స్ట్రైట్గా వెళ్ళిపోతామే. ఓయ్, మిమ్మల్నే ఇటు రండి. ఏంటి సీనియర్స్ కనిపిస్తే విష్ చేద్దామని ఏం లేదా? సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియట్లేదా? ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళాక ఏం చేస్తావు? టీవీ చూస్తాను మ్యామ్. ఏం చూస్తావు? టీవీలో ఈవెంట్స్ ఏమైనా చూస్తూ ఉంటాను మ్యామ్. అప్పుడప్పుడు అమ్మతో కలిసి సీరియల్స్ చూస్తూ ఉంటాను. సీరియల్స్ చూస్తావా? చూస్తాను. ఏం సీరియల్ చూస్తావు? కార్తీక దీపం. కార్తీక దీపమా? ఇంట్రో సాంగ్ ఉంటది కదా, ఒకసారి పాడి చూపి. మ్యామ్, నాకు నిజంగానే సాంగ్స్ పర్లే, పాడు గజాల. నాకు నిజంగానే సాంగ్స్ రావు మ్యామ్. పర్లే, ట్రై చేయి. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం. అంతేనా? అంతే మ్యామ్. పాడాలి. రావు మ్యామ్ నాకు. కావాలంటే తను అడగండి. ఇంతకీ మధ్యాహ్నం ఏం తిన్నావు? తోటకూర మ్యామ్. లిప్స్టిక్ కూడా కలిపి తిన్నావా? పళ్ళకు అంటుకుండి. ఇంకా చివరిగా మా బ్యాచ్లో జాయిన్ అయింది వీడే. ఫ్రెషిస్టిక్ డాన్స్ వేస్తున్నారంటే వీడి పేరు గౌతమ్. ఏంటిది ఇంత పెద్ద కాలేజ్ ఉంది? రే బావా, ఆడవడం మన బెచ్చంలాగా ఉన్నాడు చూడు. ఆడిని గురించి కాసేపు ఆడుకుందాం, ఆగు. రే ఇట్రా. ఈ ఏటే నన్ను పిలుస్తున్నారా? వాడి గురించి చెప్పడానికి పెద్దగా ఏం లేదు. నీ పేరేంట్రా? నా పేరు సాయి గౌతమ్ అన్నయ్య. ఎక్కడి నుండి? మాది ఇక్కడే పక్కన శ్రీకాకుళం కదైతే. అన్నీ అన్నీ సార్ అని పిల్లరా. చేతిని ఇంటి ఊపుకుంటా వస్తున్నావు, చేతిని కట్టుకో. సారీ మేడం. సర్లే కానీ SD చెప్పు. SD
ఎస్టీ అంటే ఏంటో కూడా తెలియదు, కాలేజ్కి వచ్చేస్తావా? తెలియదు మ్యామ్. కాలేజ్ ఏ టైం? 9ంటికి సార్. నువ్వెంటికి వస్తుంది? నేను ఇప్పుడే వచ్చాను సార్. మా అమ్మాయి ఇప్పుడే దించి వెళ్ళారు అన్నయ్య. ఈరోజే ఫస్ట్ డేనా? అవును సార్. వస్తున్నారా? సీరియస్ వస్తున్నారు, సీరియస్ వస్తున్నాయి. ఏం చేస్తున్నారా? యాప్లో ఉందిరా. ఏం జరుగుతుంది? మా సీనియర్లు ఏదో అడుగుతుంటే చెప్తున్నాను. సీనియర్సా? మీ సీనియర్స్ అయితే మరి మేమేంటి మరి? ఏ బ్యాచ్ రా మీదే? ఫస్ట్ ఇయర్ సార్. నువ్వు? నేను ఇప్పుడే వచ్చాను. హాస్టలా లేదా బయట? నాది ఇక్కడే కదా. అయితే సరే. మేడం పేరు తెలుసారా? తెలియదు సార్. మీ పేరు తెలుసు. తెలియకుండానే సీనియర్లు ఎలా అయిపోయారా మీరే? నా పేరు సాయంత్రం కనుకోవచ్చు. మీ ముగ్గురు హాస్టల్కి వచ్చాను రా నైట్ నేమ్ కొనుక్కొని. సరే రాత్రి లేదనుకో వెళ్ళని క్లాక్ చెప్పి. ప్రవీణ్ సార్. చూడ్డానికి గొరిల్లాకి సెట్ అయ్యేలా ఉన్నాయి ఇవి, కొంచెం మనుషులకి సెట్ అయ్యేలా చెయ్యమ్మా. అసలు ఏం చేసావమ్మా ఈ టూత్తో? ఏమైంది? ఏమోనే, నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఏదో అంటున్నాడు, కొంచెం ఆగితే కొట్టేలా ఉన్నాడు. సరే ఏడోకలే, నేను చేసిస్తానులే. నిజంగానా? ప్రామిస్. అరే ఇట్రండ్రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. నేను ఇచ్చిన రికార్డు వరకు ఎక్కడ దాకా వచ్చిందిరా? అయిపోయింది సార్. ఇంకో 2 డేస్లో అయిపోతుంది. ఏంట్రా షర్ట్ బటన్ పెట్టుకోకుండా క్యాంపస్లో తిరుగుతున్నావు, బలిసిందా? Hey guys. గుడ్ మార్నింగ్ సార్. Good morning guys. Is everything going fine? ఎస్ సార్. I hope there is nothing such as ragging going on. ఎస్ సార్. షరీఫ్ ఎట్రా? ర్యాగింగ్ అంటే ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు నోటీస్కి ఏమైనా వస్తే తెలుసు కదా ఏం జరుగుతుందో. బెటర్ బి కేర్ఫుల్. నువ్వు నీ స్నాప్ ఇచ్చి ఇదేంటి ఫిట్ అవ్వట్లేదు. నువ్వు ఆగవే బాబు. నేను పెడతానులే, ముందు దాని పోజ్ ఇవ్వు. పోజా? ఓకే. సరే హే, ఇది చూసావా? ఆఫ్టర్నూన్ క్లాస్ పోస్ట్పోన్ అయిందంట. హే, ఇప్పటి వరకు లైబ్రరీలోనే ఉన్నాను. ఏ హాయ్ రా బావా, ఏంటి సంగతిలో ఇక్కడ మీటింగ్ పెట్టారండి? వీళ్ళు ఇప్పుడొచ్చేయండి. సరదాగా అలా బయటకు వెళ్దామా?
అదేనే ఆ ఫస్ట్ పార్ట్లో ఆ క్వశ్చన్ ఉంది కదా. హాయ్ సార్. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు అక్కడ? కనిపించట్లేదే. ఏ పిచ్చి. లైక్ అండ్ ప్లాన్ సార్, ఏంటేం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నారు? పిచ్చి ఇది మారదే బాబు. అయినా నొప్పి తగ్గిపోతుందండి తీసేసిన తర్వాత. ఎక్కడ చూసినా కపుల్స్ అయినాయి, మనమే ఎలా ఉన్నాం. ఏం చేస్తాం, వస్తాయి. మొన్న యాన్యువల్ డే రోజు అస్సలు ఎంతమంది కపుల్స్ తెలుసా? మొత్తం అంటే మొత్తం కాలేజ్లో ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ ఆ రోజు తెలిసిపోయాయి. జీవితం. సరేలే, మరేం చేస్తాం. నీకు తెలుసా మోని, కరెక్ట్ టైంకి వచ్చావి. టైమింగ్ అంటే నీదేరా గజాల. తెలిసింది మొన్న యాన్యువల్ డే రోజు రోజెస్ అంట నీకే బెస్ట్ ఫ్యాన్స్. ఏం మీకు ఎవరు ఇవ్వలేదా? ఇవ్వలేదు. మనీ చెప్పరా ఏదైనా. ఈ అబ్బా నేనే రాయలేదురా. సరే చూపించవే. రే వంశీ, ఎవడు చూడలేదు కదా, ఇదిగో రాయుధం. ఏంటేం అర్థం కావట్లేదు. స్నాప్ ఇచ్చింది. చదివేశారా మిద్దరు వైవాకి? నేనేం చదవలేదు. మరి నువ్వు? నన్నేం అడగద్దు, అసలు ఏం చదువుతున్నాను ఎందుకు చదువుతున్నాను నాకే తెలియట్లేదు. 4 years అయిపోయాక ఇప్పుడు ఎందుకులే ఇవన్నీ. సర్లే. హాయ్ సార్. హాయ్ సార్. ఎంతమంది ఈరోజు? 15 మెంబర్స్ ఉన్నారు. ఓకే, స్టార్ట్ చేద్దామా? అంతా రెడీ సార్. ఓకే. సిస్టర్ ఇక్కడ పెట్టండి. ఏంటి ఎక్కువ వెరైటీస్ పెట్టినట్టున్నారు? తీసుకోండి సార్, డ్రింక్ తాగండి సార్. పర్లేదులేండి.
ఐ కమిన్ సార్? కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. చెప్పమ్మా, ఏం టాపిక్స్ చదివావు? ఫ్లోరైడ్స్ చదివాను సార్. ఫ్లోరైడ్ రిచ్ ఫుడ్స్ చెప్పమ్మా. ఫ్లోరైడ్స్ ఫిష్ అంటే గుర్తొచ్చింది సార్, ఇక్కడ వంజరం ఫేమస్ అంట కదా సార్? అవును సార్, ఫేమస్సే. ఆఫ్టర్నూన్ లంచ్కి అదే అరేంజ్ చేశాం సార్. టెల్ మీ అబౌట్ టాపికల్ ఫ్లోరైడ్స్. టాపికల్ ఫ్లోరైడ్స్ are of two types, self-applied and professionally applied. Self-applied include toothpaste and professionally applied includes sodium fluoride and APF gel. ఇందులో ఉప్పు కారం ఇంకొంచెం వేసి ఉంటే చాలా బాగుండేది సార్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అలా చేపిస్తాం సార్. నువ్వు చెప్పమ్మా. ఆల్రెడీ చెప్పింది సార్. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. Next roll number. Sit down. What are the various routes of drug administration? Oral route. ఒక్క రూటేనా? ఇంకేం లేవా? ఇంకేమన్నా ఏదో చెప్పేద్దాం. తెలీదు సార్. ఓకే, క్వశ్చన్స్ ఏంటో విందాం. వెళ్ళయా? ఓ, ఇది నాకు వచ్చింది. Complications of local anesthesia. కాంప్లికేషన్స్ నా లైఫ్లో ఉన్నవి మీకేం చెప్పమంటారు? కాంప్లికేషన్స్ ఆఫ్ వెళ్ళే. ఓ, ఇది కూడా వచ్చింది. అన్నీ వచ్చినవి అడుగుతున్నట్టున్నారులే. ఎస్, ఇంతమందిని అడుగుంటారు, నన్ను వదిలేస్తే మ్యాట్నీకి వెళ్ళిపోతాయి కదా మధ్యాహ్నం. తెలీదా? సరే వెళ్ళు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రోల్ నంబర్. ఎక్స్క్యూజ్ మీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. ఈ బ్యాచ్ నువ్వు? సార్. ఎప్పుడు చూడలేదు నేను క్లాస్లో. అటెండెన్స్ ఉందా అతనికి? సార్. 40%? అన్నీ చదువుకొని వస్తే ఇలా అటెండెన్స్ లేక బుక్ అయిపోయినాయండి. నీ మేకప్ మీద ఉన్న శ్రద్ధ క్లాసెస్ మీద ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈసారి నేను ఎగ్జామ్ పంపించట్లేదు. సార్. సరే అయితే నేను అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేస్తే పాస్ చేస్తాం. ఓకే సార్. ఏ షేకు రిజల్ట్స్ వచ్చాయి, మనం పాస్ అయిపోయి ఫైనల్లీ దేవుడు మనల్ని కరుణించాడే. ఏం తింటారా? నాకు పాస్తా. పాస్తా. నీ ఇష్టం బా. అందరూ సరిపోయారా? ఆర్డర్ చెప్పండి మీరే. ఇంకేంటి విశేషాలు? ఏముంది, నాకు పెళ్లి సెట్ అయింది. అది ఆల్రెడీ తెలుసు. అబ్బాయి ఎలా ఉంటాడు? యావరేజ్. ఏం చేస్తుంటాడు? అబ్రాడ్లో సెటిల్డ్ అంట. వావ్. మరి నీ సంగతి ఏంటి? నేను కూడా అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నాను. మరి నువ్వు? మా మరదలు ఒప్పుకుంటే చేసుకోవడమే. మరి నీ సంగతి? ఏదో అలా 3 క్లినిక్స్ 2 కన్సల్టెన్సీస్ అలా అయిపోతుంది. బాబు నువ్వు చెప్పమ్మా, అందరి కోసం అడుగుతున్నావు కానీ నీ సంగతి ఏంటి? నేను యాక్టర్ అవుతా. నువ్వే యాక్టర్ అవుతావు అంటే నేను డైరెక్టర్ అవుతా.
ఎలా అయింది మీ ఫ్రెండ్స్తో రీయూనియన్? చాలా బాగుంది ఈరోజు. తెగ అడిగేశారు ఎవరిని ఫియాన్సీ అని. మరి ఇప్పటికైనా చెప్పావా నీ వుడ్ బి ఎవరో? చెప్పలేదు. వాళ్ళు ఈరోజు చూడండి సస్పెన్స్. చదువుకునే రోజుల్లో ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా అని ఉండేది. కానీ అక్కడి నుంచి వచ్చేసాకే అనిపిస్తుంది కాలాన్ని వెనక్కి తిప్పైనా సరే మళ్ళీ వెళ్ళిపోవాలని. ఎప్పుడూ గడిచిపోయిన రోజులే బాగుంటాయేమో. అప్పటి వరకు చదువుకున్న క్లాస్ రూమ్ మిస్ అవ్వటం, అల్లరి చేస్తే తిట్టేసే టీచర్స్ని మిస్ అవ్వటం, బంగొట్టి బయటికి వెళ్ళే రోజులు, అలానే కృష్ణని చూసి మురిసిపోయే రోజు. అలా చిన్న చిన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మనలోనే ఉండిపోతాయేమో కదా. Days pass, but the memories we created in our college will still be in our heart forever.